ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ టౌన్ లో ఏదైతే ఉందో అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి రీసెంట్ గా మనకి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించి కేసు నెంబర్ 14/2025 రిజిస్టర్ చేయడం జరిగింది శ్రీకాకుళం వన్ టౌన్ లో. ఇందులో విక్టిమ్ ఎవరైతే ఉంటారో ఆ అమ్మాయికి సంబంధించి ఒక వ్యక్తితోటి పరిచయం ఉండడం, ఆ వ్యక్తి పేరు కనితి జగదీష్. సో ఈయనది వచ్చి మనకి సారవకోట మండలం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఈయన 10th క్లాస్ చదువుకున్నారు. 10th క్లాస్ చదువుకుని తర్వాత ఎడ్యుకేషన్ ఆపేసి చదువును ఆపేసి సినిమాలో వర్క్ చేస్తున్నారు, ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా వర్క్ చేస్తున్నారు. సో ఆయన ఆ అమ్మాయికి పరిచయం ఉండడం, ఆ పరిచయం మీద ఆ అమ్మాయిని కాలేజ్ లో డ్రాప్ చేయడానికి వెళ్ళి ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అతను అడగడం, దానికి ఆ అమ్మాయి ఒప్పుకోకపోవడం వల్ల ఆ అమ్మాయిని కొట్టడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు ఆ వ్యక్తిని మనం అరెస్ట్ చేస్తున్నాము. సో మనకి సెక్షన్ 1091, 1181, 1152 BNS చట్టం ప్రకారం అతను అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ కి పంపించడం జరుగుతుంది. సో ఇందులో ఫ్యాక్ట్స్ ఏంటంటే వీళ్ళిద్దరికి ముందు నుంచి పరిచయం ఉంది. సో ఆ వ్యక్తి ఆ అమ్మాయి ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది. అతని కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని డ్రాప్ చేయడం జరిగింది. సో డ్రాప్ చేసినప్పుడు కాలేజీలో అక్కడ వెళ్ళినప్పుడు నన్ను మ్యారేజ్ చేసుకోవాలని ఇతను అడగడం, దానికి ఆ అమ్మాయి ఒప్పుకోకపోవడం వల్ల అతను ఆ అమ్మాయిని కొట్టడం జరిగింది. ఇక్కడ మనకి న్యూస్ లో వచ్చినట్లు కానివ్వండి, లేదు అంటే డాక్టర్స్ ఒపీనియన్ ప్రకారం కానివ్వండి, ఎక్కడే కానీ ఆ అమ్మాయి పైన సెక్షువల్ అసాల్ట్, లైంగిక దాడి అనేది అయితే జరగలేదు. మనకి డాక్టర్స్ ఒపీనియన్ కూడా అలానే క్లియర్ గా ఉంది. అండ్ మనకి యాజ్ పర్ కన్ఫెషన్ కావచ్చు, లేదా మనకున్న ఎవిడెన్స్ ప్రకారం, ఇప్పుడున్న సాక్ష్యాధారాల ప్రకారం కావచ్చు, అలాగే ఉంది. సో మనకి క్లియర్ గా దీన్ని ఐడెంటిఫై చేయడం కోసం మనకి CCTV ఫుటేజ్ కూడా ఉంది. ఎక్కడైతే ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి కాలేజీలోకి ఎంట్రీ ఇస్తున్నారో, అంటే కాలేజ్ లోపలికి ప్రవేశించడం 30వ తారీఖు ఆ రోజు సాయంత్రం అరౌండ్ 7:32 టైం, అంటే ఈవినింగ్ 7:32 లోపలికి వెళ్ళడం. తర్వాత ఆ అబ్బాయి ఒకరే ఆ కాలేజ్ నుంచి బయటికి రావడం, అది 7:47 ఆ టైంలో బయటికి రావడం కూడా అతను టెన్షన్ గా ఉండడం, హడావిడిగా బయటికి వెళ్ళడం, ఇదంతా కూడా మనకి క్లియర్ గా CCTV ఫుటేజ్ లో ఉండడం జరుగుతుంది. తర్వాత అమ్మాయి ఇద్దరు కలిసి ఆ కాలేజ్ ఎంట్రీ అవుతున్నారు. మనకి ఆ రోడ్ కాలేజ్ కే కాకుండా అవతల కాలనీ కూడా ఫ్రీ యాక్సెస్ ఉన్న రోడ్ అది. సో ఆ రోడ్ లో నుంచి వాళ్ళు లోపలికి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత అది ఆ అబ్బాయి అక్కడ నుంచి కాలేజ్ నుంచి ఒక 15 మినిట్స్ తర్వాత అక్కడ నుంచి కొంచెం ఫాస్ట్ గా నడుచుకొని బయటకు వెళ్ళడం అనేది మనకి CCTV ఫుటేజ్ లో క్లియర్ గా ఉండడం జరుగుతుంది. మనకు పోలీస్ వైపు నుంచి మనకి కంప్లైంట్ వెంటనే ఎప్పుడైతే కంప్లైంట్ వచ్చిందో వెంటనే రెస్పాండ్ అవ్వడం జరిగింది. అక్కడికి మన క్లూస్ టీమ్ ని పంపించి అక్కడ కావాల్సిన క్లూస్ ని గ్యాదర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి టెక్నికల్ గా, సైంటిఫిక్ గా మనం ఎలాంటి సాక్ష్యాధారాలను సేకరించాలో అవన్నీ సేకరించాము. డాక్టర్స్ ఒపీనియన్, ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఎగ్జామిన్ చేశారు. సో ప్రెసెంట్ ఆవిడ మనకి వైజాగ్ లో హాస్పిటల్, ఒక ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందుతున్నారు. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్, సేఫ్ గా ఉన్నారు. సో ఎటువంటి ప్రాబ్లం లేదు తనకి. మోస్ట్లీ తను తొందరగానే రికవర్ అయ్యి మళ్ళీ నార్మల్ గా కాలేజ్ కి వెళ్తారని చెప్పి మనకి డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. అండ్ ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి ఒక చిన్న రిక్వెస్ట్ మన సైడ్ నుంచి, ఒక ఉమెన్ పైన, ఒక ఆడబిడ్డ పైన ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి మన నిజం ఏంటి అబద్ధం ఏంటి మనం తెలుసుకోకుండా తొందరపాటుగా ఒక కమెంట్ చేయడం కానీ, లేదంటే ఒక ఏదైనా మనం ఎక్కడైనా రాయడం కానీ, చూపించడం కానీ జరగడం వలన ఆ ఫ్యామిలీ కావచ్చు, ఆ అమ్మాయి కావచ్చు, లేదా మిగతా వ్యక్తులు కావచ్చు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ లో అట్లీస్ట్ పోలీస్ వరకు, మా వరకు ఇది కొంచెం బాధ కలిగించిన ఇన్సిడెంట్ అనే చెప్తాను. ఎందుకంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఇష్టపడ్డారు, వాళ్ళు పెళ్లి చేసుకోవాలని అడిగారు, దానికి ఒప్పుకోకపోవడం వల్ల ఇతను రెస్పాండ్ అయ్యి కొట్టడం 100% తప్పు. ఎందుకంటే ఒకరిని నో చెప్పడం వాళ్ళ హక్కు అది. బట్ ఆ ఫ్యాక్ట్స్ మనకు తెలియకుండా వాళ్ళ పైన ఏదో జరిగిందని చెప్పేసి దాన్ని మనము రకరకాలుగా మన వ్యాఖ్యానాలు జోడించి, అది పబ్లిక్ కావచ్చు లేదా రకరకాల వ్యక్తులు కావచ్చు చేయడం అనేది కొంచెం బాధ కలిగించే అంశం అది. సో మన పోలీస్ వైపు నుంచి అండ్ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ గా మన రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ఏదైనా ఉన్నప్పుడు ఒక్క క్షణం మనం వచ్చిన ఫ్యాక్ట్స్ వెరిఫై చేసుకొని మనకు పెద్ద టైం పట్టదు అది. సో వెరిఫై చేసుకొని మనకి దాని తర్వాత మనం ఏదైనా
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.